దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని నా వంతుగా ఈ కార్యక్రమాన్ని మీ మధ్యలోనికి తీసుకొని వస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 18వ అధ్యాయము 40వ వచనం. అంతటా యేసు నిలిచెను. ఒక రోజున యేసు ప్రభు యెరికో పట్టణము నుండి యెరూషలేము పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు. యేసు ప్రభుతో పాటు బహుజన సమూహాలు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. ఆ దినాల్లో యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ప్రజలు, సమాజ మందిరములో ఉంటే అక్కడ ప్రజలు, అరణ్యములో ఉంటే అక్కడ ప్రజలు, పిల్లరా యేసు ప్రభు కొండ మీద ఉంటే అక్కడ ప్రజలు, సముద్ర తీరాన్నుంటే అక్కడ ప్రజలు. లోకము ఆయన వెంట వెళ్ళింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు యెరికో పట్టణము నుండి యెరూషలేము పట్టణానికి ప్రయాణం చేస్తుంటే ఒకడు గట్టిగా కేకలేస్తున్నాడు, ఒకడు మరీ ఎక్కువగా కేకలేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడు అంటే లూకా సువార్త 18వ అధ్యాయము 39వ వచనంలో, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పిల్లరా కేకలు వేస్తూ ఉన్నాడు. పిల్లరా యేసు ప్రభుతో వాడు గట్టిగా మాట్లాడుతున్నాడు, కేకలేస్తున్నాడు, నీవు నన్ను కరుణించు. పిల్లరా యేసు ప్రభు యెరూషలేము వెళితే యెరికోకి మరలా రాడు. ఇదే నాకు మంచి సమయం అనుకున్నాడు, ఇదే నాకు మంచి అవకాశం అనుకున్నాడు, ఇదే నాకు మంచి పిల్లరా తరుణం అనుకున్నాడు. ఈ సమయం పోతే నాకు మళ్ళా లేదు, నా బతుకు గుడ్డి బతుకు అయిపోతుంది అని యేసు ప్రభు యెరూషలేము వెళితే యెరికోకి మరలా రాడు అని వాడు గట్టిగా కేకలేస్తున్నాడు. పిల్లరా నేను చెప్పిన గుడ్డి వాడికి సమయం యొక్క విలువేంటో తెలిసింది. యేసు ప్రభు యెరికో నుండి యెరూషలేముకి వెళ్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేము వెళితే యెరికోకు రాడు, నా బతుకు గుడ్డి బతుకు అయిపోతుందన్న సంగతి తెలుసుకొని వాడు సమయం యొక్క విలువను దేవుని బిడ్డలారా వాడు తెలుసుకొని వాడు గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న పిల్లరా, మీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఎంతో సమయాన్ని మనకిచ్చాడు. కానీ ఎంతమంది దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం? లక్షాధికారికి దేవుడిచ్చింది 24 గంటలే, భిక్షాధికారికి దేవుడిచ్చేది 24 గంటలే. దేవుని బిడ్డలారా దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని బిడ్డలారా దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానంగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం పిల్లరా సెలవిస్తూ ఉంది. ఒక కుర్రవాడు నదీ తీర ప్రాంతానికి వెళ్ళాడు. నదీ తీర ప్రాంతానికి వెళితే ఆ ఇసుకలో దేవుని బిడ్డలరా ఆ ఇసుక పర్రలో ఆయనకి కొన్ని రాళ్ళు చిత్రంగా కనపడుతున్నాయి, కొన్ని రాళ్ళు చాలా విచిత్రంగా కనపడుతున్నాయి. రాళ్ళన్నీ తీసుకున్నాడు, తన జేబుల్లో వేసుకున్నాడు, రాళ్ళన్నీ తీసుకున్నాడు, తన చేతి నిండా పట్టుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఒక్కొక్క రాయిని చెట్టు కొట్టుకుంటాం, ఒక్కొక్క రాయిని పిట్ట కొట్టుకుంటాం, ఒక్కొక్క రాయిని కొమ్మ కొట్టుకుంటా, ఒక్కొక్క రాయిని దేవుని బిడ్డలరా కనిపించే పొదకు కొట్టుకుంటా వస్తున్నాడు. ఊర్లోనికి వచ్చాడు. ఈ రాయి నాకెందుకు, ఆఖరి రాయి అని ఈ రాయిని ఎంత విసరగలడో అంత గట్టిగా విసురుదామని చెయ్యి పైకి లేపాడు. ఆ సూర్యరశ్మికి రాయి మెరుస్తూ ఉంది. ఇదేంటి రాయి మెరుస్తుంది అని అనుమానం వచ్చి ఒక బంగారపు షాపు దగ్గరికి వెళ్తే, ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తే ఆ వజ్రాల వ్యాపారి అన్నాడు, నీకు 10 లక్షలు ఇస్తా, ఈ రాయి నాకు ఇస్తావా? దేవుని బిడ్డలారా వాడు వెంటనే ఆశ్చర్యానికి లోనయ్యాడు. మళ్ళా షాపు యజమాని, బంగారపు షాపు ఆ వజ్రాల వ్యాపారి నిలబడి, నీకు 20 లక్షలు ఇస్తా, ఈ రాయి ఇస్తావా? దేవుని బిడ్డలారా అప్పుడు వీడు ఏడుస్తున్నాడు, ఎన్ని రాళ్ళు, ఎన్ని లక్షలు,
ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, మీ జీవితంలో, నా జీవితంలో ఎంత సమయం, ఎన్ని అవకాశాలు, వాడికి గుడ్డోడు సమయం విలువ తెలిసింది. దేవుని బిడ్డల జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విన్నాడు అని దేవుని యొక్క వాక్యములో దేవుని బిడ్డలు రాయబడి ఉందండి. వాడు చప్పుడు విన్నాడు. వాడికి చెవులు లేవు, వాడికి కళ్ళున్నాయి కానీ చెవులు లేవు. వాడు చప్పుడు విన్నాడు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం అనే చప్పుడు ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. 2025 సంవత్సరాల నుండి ఆ దేవాతి దేవుడు టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కూటాల ద్వారా, సువార్త సభల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. బోధిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి పిల్లరా. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనాన్ని చదివితే అంతటా యేసు నిలిచాడు అనే వాక్యం మనకు కనపడిద్దండి. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువడని చెప్పగా వారా గుడ్డి వాణిని పిలిచి, పిల్లరా, యేసు ప్రభు నిలిచాడు. ఒక గుడ్డోడు కేకలేస్తే, ఒక బలహీనుడు కేకలేస్తే, ఒక భిక్షగాడు కేకలేస్తే, ఒక త్రోవ పక్కన కూర్చున్నవాడు కేకలేస్తే యేసు నిలిచాడు. పిల్లరా, మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిసింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగింది. కానీ గుడ్డివాడు కేకలు వేస్తే ప్రభు నిలిచాడు. దేవుని బిడ్డలు నిలవటం కాదు, ప్రభు వాణ్ణి పిలిచాడు. గొప్ప పిలుపు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న పిల్లరా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆనాడు సమూయేలుని పిలిచాడు, ఆనాడు మోషేని పిలిచాడు, ఆనాడు ఏలియాని పిలిచాడు, ఆనాడు దావీదుని పిలిచాడు. ఈరోజు మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు. మనం ఒక లాడ్జీకి వెళితే వాళ్ళు వెంటనే రూమ్ ఇవ్వరండి. ఒక 5 నిమిషాలు కూర్చోండి, మీ కొరకు రూముని శుభ్రం చేస్తాం అని చక్కని మర్యాద చేస్తారు. అలాగే దేవుడు కూడా పిల్లరా, ఆయన్ని ప్రేమించే వారికి పరలోక రాజ్యాన్ని నీ కొరకు, నా కొరకు ఆయన సిద్ధం చేస్తున్నాడు. మీరు కూర్చోండి. లాడ్జి వాళ్ళు ఒక 5 నిమిషాలు మీరు అలా కూర్చోండి. దేవుని బిడ్డరా, ప్రభు 5 నిమిషాలు కాదు, 2025 సంవత్సరాల నుండి దేవుని బిడ్డరా, అదిగో ఆయన భక్తుల కోసం పరలోక రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. అంతటా యేసు నిలిచాడు. గొప్ప పిలుపు. రెండవది, వాడి జీవితంలో గొప్ప మార్పు వచ్చిందండి. 50వ వచనంలో, అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చాడు. నాకు ఇంకా ఎవరి దయా దాక్షణ్యాలొద్దు. బట్టను పారవేశాడు. దేవుని బిడ్డరా, అడుక్కునే పాత్రను పారవేశాడు. అదిగో దేవుని బిడ్డరా, తన జీవితంలో గొప్ప మార్పు. యేసు ప్రభు నమ్ముకుంటే మార్పు కలిగిద్దండి. యేసు ప్రభు నమ్ముకుంటే కాంతి వచ్చిద్దండి. యేసు ప్రభు నమ్ముకుంటే శాంతి వచ్చిద్దండి. యేసు ప్రభు నమ్ముకుంటే మనశ్శాంతి ఉంటుందండి. కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏదొచ్చినా, ఏమొచ్చినా ఆయన నమ్ముకోవటం ద్వారా మన జీవితంలో మేలు కలిగిద్దండి. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనంలో దేవుని బిడ్డలారా, వాడు చూపు పొంది ఆయన వెంట వెళ్ళాడు. ఎంత గొప్ప ఆత్మీయత అండి పిల్లరా. యేసుతో నడిచాడండి. వాడు గుడ్డి బతుకుపోయింది, భిక్షగాడు జీవితం మారిపోయింది, రోడ్డు పక్కన కూర్చునే జీవితం మారిపోయింది. యేసు ప్రభుతో ఆనందిస్తూ, యేసు ప్రభుతో సంతోషిస్తూ ఆయన వెంట నడిచాడండి పిల్లరా. యేసు ప్రభు నమ్ముకోవటం ఎంత గొప్ప భాగ్యం అండి. యేసు లేని జీవితం గడ్డి పరకతో సమానమండి. కొత్త బట్టలు కొనుక్కుంటే ఆ సంతోషం 9 రోజులే ఉంటుంది. ఒక మంచి ఫోన్ కొనుక్కుంటే ఆ సంతోషం 1 నెలే ఉంటుంది. పిల్లరా, ఒక మంచి బైక్ కొనుక్కుంటే ఆ సంతోషం 60 రోజులే ఉంటుంది. ఒక పెన్ను కొనుక్కుంటే ఆ సంతోషం 1 రోజే ఉంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ సంతోషం సంవత్సరం మాత్రమే ఉంటుంది. కానీ యేసు ప్రభు నమ్ముకుంటే దేవుని బిడ్డలరా, జీవితం అంతా ఆనందం. పిల్లరా, కష్టాలు సమస్యలు మన ఎదుట ఉన్నప్పటికీ కూడా ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ఈ యుగాల దేవునితో ఉంటాం. పిల్లరా, మిమ్మల్ని మీరు ప్రభుకి అప్పగించుకుంటారా? నీ వెంట నడుస్తానైనా, నాకు ఒక మార్పు దయచే ప్రభువా, నా యందు నిలబడు ప్రభువా, నా బతుకు గుడ్డి బతుకు అయిపోయింది ప్రభువా, ఎంతో సమయాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను ప్రభు అని దేవుని మిమ్మల్ని మీరు ప్రభుకి సమర్పించుకొని మరలా దేవుని బిడ్డలు ఆయనతో అంటు కట్టబడతారా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి,
గుడ్డివాడు చూపు పొందుకున్నాడు. వాడు గొప్ప పిలుపునైనా, గొప్ప ఆత్మీయత ప్రభా, దేవ గొప్ప మార్పు ప్రభా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలు కూడా గొప్ప మార్పుతో, గొప్ప ఆత్మీయతో ప్రభువైన తండ్రి మీ పరలోక రాజ్య వారసులుగా మారటానికి సహాయం దయచేయండి. యూట్యూబ్లో నీ వాక్యం అందిస్తుండగా ఈ కార్యక్రమాలు కూడా ప్రభువా మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.